మనము ఇతరులకు సహాయం చేయాలి. బైబిల్లో అబ్రహాం గారు, శారా వీరిద్దరు ఏం చేశారంటే, దేవుని ప్రతినిధులకు ఒక ముగ్గురు దేవుని ప్రతినిధులు వస్తే వారికి మంచి భోజనాన్ని సిద్ధపరిచారు. అబ్రహాం గారు అయితే మంచి లేత దూడను తీసుకున్నాడు. తర్వాత శారమ్మ అయితే బాగా పిండి పిసికి మంచి చపాతీలు రోటీస్ చేసింది. వారు ముగ్గురు ప్రతినిధులు బాగా తిని తృప్తి పొందిన తర్వాత వీరికి ఉన్నటువంటి ఒక కొరత ఉంది పిల్లలు. అబ్రహాం శారా ఆంటీలకు ఏంటి అంటే వారికి పిల్లలు లేరు. అందుకని బాగా దేవుని ప్రజలు బాగా తిని సూపర్గా ఉంది. తిని తృప్తి పొందిన తర్వాత ఇదిగో అబ్రహాం, మీదటికి ఇదే కాలానికి మీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడనగానే శారమ్మ లోపలుండి ఆంటీ నవ్వింది. పిల్లలు నవ్వగానే దేవుని ప్రతినిధులు అన్నారు. లోపల నుండి నవ్వింది, కానీ దేవుని ప్రతినిధులకు తెలిసింది. చూసారా ఎందుకు శారా నువ్వు నవ్వుతున్నావు? దేవునికి యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? మీ దగ్గరికి ఖచ్చితంగా మీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి మీరు ఇస్సాకు అని పేరు పెడతారు. ఇస్సాకు అంటే అర్థం ఏంటో తెలుసా పిల్లలు? నవ్వు. ఎప్పుడైతే దేవుని ప్రతినిధులు ఆశీర్వదించి వెళ్ళారో తర్వాత శారా అంటే ఏమైంది తెలుసా? దేవుని మాట చొప్పున అబ్రహాము శారాలకు దేవుడు చక్కని కుమారుడిని అనుగ్రహించాడు. వారి మాటలు వినగానే దేవుడు వీరిని దర్శించాడు. బతుకులమైనటువంటి దేహానికి దేవుడు శక్తినిచ్చాడు. తెలుసు కదా, నిజంగా మనమందరం కూడా ఎలా వచ్చాం? తల్లి గర్భంలోంచి కదా వచ్చింది. శారా గారు చక్కగా 9 నెలలు అయిపోయింది. అయిపోగానే దేవుని ప్రతినిధులు చెప్పినట్లుగానే ఏమైందో తెలుసా? కాన్పోయింది శారా అంటే. కాన్పోగానే లోపల నుంచి ఎవరు పుట్టారు తెలుసా? దేవుని ప్రజలు చెప్పినట్లుగానే నవ్వుల కుమారుడైన ఇస్సాకు పుట్టాడు. చూసారా? అందుకే మనం ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులకు సహాయం చేస్తే దేవుడు కూడా దేవుడు ప్రతినిధులకు సహాయం చేసినటువంటి అబ్రహాము శారాను దీవించినట్లుగా దేవుడు మనల్ని కూడా గొప్పగా దీవిస్తాడు. ఇతరులకు మనం సహాయం చేసే మనసు మనకు కలిగి ఉండాలి. ఓకేనా పిల్లలు? చెప్పండి, అందరూ చెప్పండి. డాన్